ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే ట్రిగ్గర్ ఫింగర్ గురించి. ట్రిగ్గర్ ఫింగర్ అంటే ఏంటంటే మామూలుగా మన బొటన వేలు కానీ, తర్వాత ఉంగరం వేలు కానీ, లేకపోతే ఏ వేలైనా సరే మడిచినట్టు అయ్యి ఒకేసారిగా శబ్దంతో ఇలా బయటకు వస్తుంది అనమాట. దాన్ని ట్రిగ్గర్ ఫింగర్ అంటాము. ట్రిగ్గర్ లాగా సడన్గా రిలీజ్ అవుతుంది కాబట్టి ట్రిగ్గర్ ఫింగర్ అంటాం అనమాట. ఇలాగా ఎందుకు జరుగుతుంది అంటే మామూలుగా మనకి ప్రతి వేలుకి సప్లై చేయడానికి ఒక టెండాన్ అనే నరం ఉంటుంది అనమాట. ఈ టెండాన్ అనే నరం ఏంటంటే కదలికలకి, వాటిని ఆ వేళ్లకు సంబంధించిన కదలికలకి ఉపయోగపడుతుంది. అయితే ఈ ట్రిగ్గర్ ఫింగర్ ఏ వేలుకైతే వస్తుందో ఆ వేలు యొక్క టెండాను మొదట్లో ఏంటంటే ఒక పై పొరల్లో వాపు కానీ, లేకపోతే చిన్న నాడ్యూల్ లాంటిది కానీ ఉండటం వల్ల అది ఇన్ఫ్లేమ్ అయ్యి దానివల్ల ఈ నొప్పి, తర్వాత ఈ ట్రిగ్గర్ ఫింగర్ లాంటిది వస్తుందన్నమాట. మరి ఇలాగా ఎవరికి ఎక్కువగా జరుగుతుంది అంటే ఇది ఆడవాళ్ళలో, 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళలో ఇది ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చేతికి సంబంధించిన పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎక్కువగా చేతులతో పనిచేసే వాళ్ళకు కూడా ఇది కనపడుతుంది అనమాట. డయాబెటీసు, హైపోథైరాయిడిజము, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళల్లో కూడా ఈ ట్రిగ్గర్ ఫింగర్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. మరి దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయి? ట్రిగ్గర్ ఫింగర్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే దీనిలో ఉదయం లేచినప్పుడు ఈ వేలు అనేది స్టిఫ్గా అయిపోయి ముడుచుకుపోయి ఇలాగా ఒకేసారి దీన్ని తెరవటానికి ప్రయత్నించినప్పుడు సడన్గా క్లిక్ అనే శబ్దంతో ఇది రిలీజ్ అవుతుంది అనమాట. దీంట్లో నొప్పి, వాపు ఉండి ఈ టెండాన్ మొదట్లో చిన్న నాడ్యూల్ కానీ వాపు కానీ ఉంటుంది. మరి ఇలాగా సడన్గా మడిచినప్పుడు లాక్ అయిపోయి వేలు తర్వాత క్లిక్ అనే శబ్దంతో రిలీజ్ అయ్యి తెరుచుకుంటుంది కాబట్టి దీన్ని ట్రిగ్గర్ ఫింగర్ అంటాము. మరి ఇది ఎక్కువగా చేత్తో పనిచేసే వాళ్ళకి వస్తుంది. ఇది ఉదయం లేచినప్పుడు ఎక్కువగా కనబడుతుంది అనమాట. ఇది వచ్చినప్పుడు ఒక్కోసారి బొటన్ వేలు ఎఫెక్ట్ అయితే గనక తాళం చెవి కప్ప తిప్పటం కానీ, లేకపోతే చేతులతో చేసే పనులు చేయలేకపోవటం కానీ ఇలా జరుగుతుంది అనమాట. మరి ఇలాగ వచ్చినప్పుడు ఏం చేయాలి? దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే రెస్ట్ ఇవ్వాలి ఒకటి. రెండోది ఏంటంటే కుషన్ లాంటివి వేసుకొని పనులు చేయాలన్నమాట. అలా వచ్చినప్పుడు వేలుకి స్ప్లింట్ లాంటివి వేసుకోవాలి. తర్వాత సున్నితంగా ఉండే ఎక్సర్సైజెస్ చేయాలి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలాగ పట్టుకొని దాన్ని నెమ్మదిగా ఇలాగా మడవటం తెరవటం అంటే ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలన్నమాట. టెండాన్ మొదట్లో సపోర్ట్ ఇచ్చి దాన్ని కదపాలి. అలాగే ఎక్సర్సైజెస్ చేయాలి. తర్వాత కొంచెం వేడి నీటిలో కానీ, చల్లటి నీటిలో కానీ ఆ పార్ట్ని కొంతసేపు ఒక గ్లాసులో కానీ, ఒక కప్ లాంటి దాంట్లో నీళ్లు తీసుకొని కొద్దిగా గోరువెచ్చంగా ఉండేదానికంటే కొంచెం ఎక్కువ వేడిగా ఉండే నీళ్ళలో తీసుకొని ఇది పెట్టడము, తర్వాత లేకపోతే ఏదైనా ఐస్ లాంటిది అప్లై చేయటము, ఇలాంటివి చేయటం ద్వారా నొప్పిని తగ్గించవచ్చు. పెయిన్ కిల్లర్స్ కూడా వాడవచ్చు. వీటన్నిటికీ తగ్గకపోతే ఏంటంటే అక్కడ టెండాన్లో ఉండే పొరల్లో స్టీరాయిడ్ ఇంజెక్షన్ చేస్తే కూడా కొంతకాలం, 1 సంవత్సరం కాలం పాటు అది తగ్గుతుంది. అవసరమైతే దానికి సంబంధించి చిన్న సర్జరీ కూడా చేయవలసి రావచ్చు అనమాట. మరి ఇదండి ట్రిగ్గర్ ఫింగర్ గురించి. మరి ఈ టాపిక్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.